రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణమైంది. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృత్యువాత పడ్డారు. 26 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. కంకర్లో కూరుకుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. జేసీబీ సహాయంతో టిప్పర్ను తొలగించారు. కంకర్లో కూరుకుపోయి అస్వస్థకు గురై ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 4:56 తాండూరు డిపో నుంచి బయలుదేరింది. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వస్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా మృతి చెందగా మహిళా కండక్టర్ రాధ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్టు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ నడి తెలుసుకుందాం. విక్రమ్, ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కార్తీక్, మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లా మిర్జాపూర్ గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 19 మంది. శతగాతులో మొత్తం 14 మంది మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సిద్ధం చేశారు. ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. ప్రమాదానికి ఏ కారణాలు ఉన్నాయి? రోడ్డు విస్తరణ ఒకటి, మరొకటి అతివేగంగా వెళ్ళడము, టిప్పర్లో కంకర లోడ్తో ఉన్న టిప్పర్ ఢీకొనడం మరో కారణం అని చెప్తున్నారు. కంకర లేని పక్షంలో ఖచ్చితంగా ఇంతమంది మృతుల సంఖ్య ఉండేది కాదు అని చెప్పి అధికారులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ పైన కవర్ కప్పుకుంటే, కవర్ కానీ దానికి సంబంధించి కంకర బయటికి రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి మొత్తం 19 మంది మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడే డ్రైవర్ దస్తగిరికి సంబంధించి కూడా, టిప్పర్ డ్రైవర్కి సంబంధించిన కూడా అతనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా ల్యాబ్కు పంపిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ అతివేగంగా ఉండడము, అతను మద్యం ఏమైనా సేవించాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఏం చెప్తారు అన్నది కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి ఉంది. టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వేగంగా డ్రైవింగ్ చేశారా, మరి ఏదైనా కారణం ఉందా అన్న దానిపై కూడా లోతుగా ఈ ప్రమాదంపై విశ్లేషణ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు 14 మందికి పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఎవరికి కూడా పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. క్షతగాత్రకు సంబంధించి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు. ఆ టిప్పర్లో ఉన్న కంకర గాయాలే ఎక్కువగా చాలామందికి గాయాలైనట్టు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, 19 మందిలో చూసుకుంటే 12 మంది పూర్తిగా తాండూరు నియోజకవర్గానికి చెందిన ప్రజలే. తాండూరు నియోజకవర్గానికి చెందిన వారు హైదరాబాద్ వెళ్తూ ఈ ప్రమాదం జరిగింది. ఒకరు చూసుకోవచ్చు, ట్రైన్ మిస్ అయిందని చెప్పి, రైలు మిస్ అయిందని చెప్పి బస్సుకు వస్తే బస్సులో ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 3 అక్కా చెల్లెళ్ళు ఒకటే కుటుంబానికి చెందిన వారు కూడా మృతి చెందడం జరిగింది. లక్ష్మీ బందెప్ప అని 2 భార్యాభర్తలు మృతి చెందడంతో వారిద్దరి పిల్లలు కూడా అనాథలయ్యారు. వారి 2 పిల్లలు చిన్నారులు కూడా అనాథలైన పరిస్థితి ఉంది. ఒక్కో కుటుంబానిది ఒక్కో కథగా చెప్పుకోవచ్చు. 19 మంది కుటుంబాల్లో పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. హృదయ విదారకరంగా కనిపిస్తుంది. విషాదకరమైన వాతావరణం కనిపించింది. మొత్తం కన్నీరు మిన్నూరుగా విలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. మొత్తం పోస్ట్ మార్టం అనంతరం మృతుల బంధువులకైతే మృతదేహాలను అప్పగించడం జరిగింది. ఆ తర్వాత క్షతగాతులకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఆర్టీసీ నుంచి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఒక్కో కుటుంబానికి 7 లక్షల రూపాయల పరిహారం అందించబోతున్నారు. అదేవిధంగా క్షతగాతులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయి వైద్యం అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అక్కడికి వెళ్ళి పూర్తిగా పరిశీలించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా క్షతగాతులను పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ పరిశీలించడం జరిగింది.
ప్రమాదానికి గల కారణాలు, దీనిపై విచారణ కూడా జరిపిస్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రమాద ఘటన మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రోడ్డు విస్తరణ జరగకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్తిక్ అండ్ విక్రమ్, టిప్పర్ డ్రైవర్ కూడా ఆ వేగం మితిమీరిన వేగంతో రావడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు. అసలు ఆ టిప్పర్ ఎవరికి సంబంధించింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కార్తీక్, ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టిప్పర్ డ్రైవర్ ఏమైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపారా, అతివేగంగా వాహనాన్ని నడిపించాడు, ఉదయం 6:30 ప్రాంతంలో మద్యం సేవించి ఏమైనా వాహనాన్ని నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోస్టుమార్టం రిపోర్ట్లో అతని సంబంధించిన నమూనాలను కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. అతను మద్యం సేవించి వాహనం నడిపితే మరో రకమైన చర్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, అటు టిప్పర్ డ్రైవరు మృతి చెందాడు, ఇక్కడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. అయితే టిప్పరు అతివేగంగా రావడంతో బస్సు 50 మీటర్లు వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ టిప్పరు ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు 50 మీటర్లు వెనక్కి జరిగిపోయింది. అది అంత వేగంలో కూడా అయినా ఆ టిప్పర్లో ఉన్న కంకరంతా కూడా ఒక్కసారిగా బస్సులోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆ క్షతగాతులంతా కూడా ఆ కంకరలో కూరుకుపోయి ఒకరికొకరు సహాయం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమాద క్షతగాతులను మృతులను కాపాడలేకపోయారు. మృతి చెందిన వారు క్షతగాతులను అక్కడ నుంచి బయటికి తీయడానికి చాలా సమయం పట్టిన పరిస్థితి ఉంది. మృతదేహాలకైతే చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్లకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించేశారు. క్షతగాతులను చెవెళ్ళ ఆసుపత్రిలో, చెవెళ్ళ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికైతే ఎక్కువ గాయాలయ్యాయో వారిని హైదరాబాద్ తరలించి ట్రీట్మెంట్ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్తీక్ అండ్ విక్రమ్, ఇప్పుడు ఇసుక కానీ లేదా ఈ రకమైనటువంటి కంకర కానీ ఏదైనా తీసుకువెళ్ళేటప్పుడు వెహికల్ పైన టాప్ అనేది క్లోజ్ చేసి ఉంచుతారు. అట్లీస్ట్ ఇక్కడ అది కూడా నిర్లక్ష్యంగా తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా అదే కారణం అని చెప్తున్నారు. టిప్పర్ కంకర టిప్పర్ పైన కంకర మీద పూర్తిగా ఏదైనా కప్పి ఉంచితే, కవర్ కానీ ఏదైనా కప్పి ఉంచితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. మొత్తం కంకర అంతా కూడా టిప్పర్లోనే ఉండిపోయేది. దీంతో కంకర బస్సులోకి వచ్చేది కాదు, ప్రమాదం తప్పేది. ఇంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగేది కాదు. మృతుల సంఖ్య పెరగడానికి కంకర ఎక్కువగా ఉండడం, కంకర లోడ్ అంతా కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సు మీద ఒరిగిపోయింది. ఆ టిప్పర్లో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోయింది. ప్రయాణికులంతా కూడా ఎక్కడ కదలలేని పరిస్థితి. మొత్తం కొందరికైతే ఛాతి వరకు కూడా మొత్తం కంకర నిండిపోయింది. 2 సీట్ల మధ్యలో కంకర మొత్తం నిండిపోయింది. ప్రయాణికులు ఎక్కడా కదలలేని పరిస్థితి. దీంతో వాళ్ళు మృతి చెందిన పరిస్థితి, గాలి ఆడక కొంతమంది మృతి చెందిన పరిస్థితి ఉంది. ఒక చిన్నారి పాప చూసుకుంటే కేవలం 3 నెలల శిశువు మొత్తం ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. హృదయ విదారకంగా కనిపించింది. ఆ తల్లికి సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. కానీ సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆ తల్లి బతకలేని పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా చాలా శ్రమించారని చెప్పుకోవచ్చు. స్థానికులు అప్పటికప్పుడు వచ్చి పూర్తిగా జేసీబీ సహాయంతో కంకరను మొత్తం తొలగించే ప్రయత్నం చేశారు. క్షతగాతులను తీయడానికి చాలా సమయం పట్టింది. ఆ కంకర లేని పక్షంలో క్షతగాతులను వెంటనే బస్సుల నుంచి దించి ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంటుండే. కంకర ఉండడంతో ఆ సీట్ల మధ్యలో నుంచి ప్రయాణికులను పూర్తిగా బయటికి తీసుకురావడానికే 1.5 నుంచి 2 గంటల సమయం పట్టింది. 6:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగితే 8:30 గంటల ప్రాంతం వరకు కూడా వారిని ఆసుపత్రికి తరలించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రమాదానికి పూర్తి స్థాయి కారణాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమికంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు, ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. నివేదికలో ఏ అంశాలు ప్రమాదానికి కారణము అన్న దానిపై కూడా ఆయా శాఖలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవైపు పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది, మరోవైపు ఇంకోవైపు చూసుకుంటే ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై రవాణా శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. 2 శాఖలు, పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిపి దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ క్షతగాతులకు సంబంధించి కూడా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్తీక్.